కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో పెను మార్పులను తీసుకొచ్చిందని స్థానికులు అన్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని తెలిపారు. బడుల్లోనే పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం మొదలు కావడంతోనే జూన్ 12వ తేదీ నుంచి సన్నబియ్యం అందించిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆహారంతో పోల్చుకుంటే సన్నబియ్యంతో ఆహారం ఎంతో బాగుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిడ్ డే మీల్స్లో సన్నబియ్యం అయితే ప్రభుత్వ పాఠశాలలో జూన్ 12వ తారీఖు నుంచి కూడా ప్రారంభమైంది. అయితే మిడ్ డే మీల్స్ పథకంలో అయితే ఇప్పటి నుంచి సన్నబియ్యాన్ని అయితే ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే 50 కేజీలకు సంబంధించి 50 కేజీల సంచిలో దొడ్ల బియ్యాన్ని అయితే అందజేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25 కేజీల బియ్యం బస్తాలు అంటే సన్న బియ్యాన్ని అయితే అందజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులోని సుబ్బందేవ్ పాఠశాలలో ఉన్నాం. విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళందరూ కూడా పిల్లలకి ఈరోజు బుధవారం కావడంతో బుధవారం వంకాయ బంగాళదుంప కూర అలాగే గుడ్లు అలాగే సాంబార్ను కూడా అందజేస్తున్నారు. అలాగే చిక్కీలు కూడా ఇస్తున్నారు. మొత్తం సన్న బియ్యాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నారు. సుమారు ఈ పాఠశాలలో అయితే 300 వరకు కూడా ఇటు స్ట్రెంత్ ఉంది. దీనికి సంబంధించి పిల్లలందరూ కూడా ఈ సన్న బియ్యం ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా గతంలో అయితే ఇటు క్యారేజీలు తెచ్చుకొని ఇక్కడ ఉన్న కూరలను అయితే వేసుకొని తినేవారు. కానీ ప్రతిరోజు తూచా తప్పకుండా మెనూను అయితే మెయింటైన్ చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే వచ్చినాయి. దీనికి సంబంధించి ఈరోజు వంకాయ బంగాళదుంప అలాగే గుడ్డు మెనూలో ఉండటంతో ఈ పిల్లలందరూ కూడా ఈ సన్న బియ్యాన్ని ఇటు ఇదివరకు అయితే బియ్యం హార్డ్గా ఉండటం అంటే లావుగా ఉండే బియ్యం ఉండటం వల్ల ఇటు పిల్లలు అయితే భోజనం తినలేకపోయేవారని చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు సన్న బియ్యం తింటున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు పిల్లలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏమ్మా ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది సార్. సన్న బియ్యం పెడుతున్నారా? అవును సార్. బాగుందా? బాగుంది సార్. సూపర్ ఉంటుంది సార్. దీనికి సంబంధించి స్కూల్ హెచ్ఎం అయితే ఉన్నారు సార్. ఈ మిడ్ డే మీల్స్ పథకం స్టార్ట్ చేసినాక జూన్ 12వ తారీఖు నుంచి కూడా రైస్ అయితే పెడుతున్నారు. సన్న బియ్యం అయితే వచ్చినాయి. గతంలో అయితే 50 కేజీల బస్తాల్లో పెద్ద లావు బియ్యం అయితే వచ్చాయి. సన్న బియ్యం పెడుతున్నారు. ఇది ఎలా ఉంది సార్? ఈ సన్నబియ్యం పెట్టడం వల్ల మనకి పిల్లలు ఇంతకుముందు 80% వరకు తినేవారు. ఇప్పుడు 98% ఇవాళ రికార్డ్ అయ్యింది. 413కి 405 మంది ఇవాళ భోజనం చేయడానికి మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో మంచి ర్యాపోర్టే వచ్చినట్టుగానే మనం భావించవచ్చు. ఈరోజు వైట్ రైసు, ఎగ్ ఫ్రై, వెజ్ కర్రీ, చిక్కీ ఇస్తారు. మీరే చూస్తున్నారు కదా కర్రీ ఎంత క్వాలిటీగా ఉందో. ఒకసారి చూడండి. కర్రీ సూపర్ క్వాలిటీగా వండిస్తున్నాము. రైస్ కూడా బాగుంది. మార్నింగ్ రాగి జావా ఇస్తున్నాము. ఆల్టర్నేట్ రాగి జావా బెల్లంతో రాగి పిండి కలిపి జావ కల్పిస్తారు. రాగి జావా ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది. వారం అంటే ఒక మెనూ ఇచ్చారు మనకి. ఆ మెనూ ప్రకారంగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే సన్న బియ్యం అయితే పెడుతున్నారు. సన్న బియ్యం పెడుతున్నారు. పిల్లలు ఎలా ఉందంటున్నారండి? పిల్లలు నెంబర్ ఇవ్వడాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. ఒక ఎనమండగిరి తప్ప మిగతా అందరూ ఆఫర్ ఇచ్చారు. అంటే గతంలో అయితే క్యారేజీలు తెచ్చుకొని తినేవాళ్ళు అంట కదండి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటారండి? ఇంతకుముందు మిగతా 30-20% వరకు తెచ్చుకునేవారు బయట నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడే తింటున్నారు. అయితే చూస్తే గతంలో అయితే ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా ఇటు రైస్ తెచ్చుకొని ఇక్కడ ఉన్న కర్రీలు అంటే రోజు మెనూ ఆధారంగా కూడా తినేవారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే పిల్లలందరూ కూడా అంటే ఈ స్కూల్లో ఉన్న సామర్థ్యం 413 మంది అయితే 400 మంది ఈ స్కూల్లో ఇప్పుడు మధ్యాహ్నం భోజన పథకంలో ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం. అందరూ సన్న బియ్యాన్ని ఇటు వంకాయ కూర, వంకాయ బంగాళదుంప, గుడ్డును అయితే ఇక్కడ కలుపుకొని తింటున్నారు. బాబు ఎలా ఉంది భోజనం? సూపర్ ఉందన్న. అసలు బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా తినలేదు. బాగుంది. సన్న బియ్యం అన్న. మెత్తగా ఉందన్న. బాగుంది. సూపర్ ఉందన్న. ఫ్రై చేసిన గుడ్డు చాలా బాగుంది అన్న. అవునన్న. రోజు ఇడిసి రోజు ఎడతారన్న. మాకు బాగుంది. సూపర్ ఉంది అంకుల్. బాగుంది అంకుల్. మెత్తగా ఉంది అంకుల్. బాగుంది. నిజం చెప్పు. ఎలా బాగుంది. మెత్తగా. ఈరోజు బంగాళదుంప వంకాయ వేసుకుంటాను. గుడ్డు బాగుంది. బాగా తర్వాత వేసుకుంటాను. మెత్తగా
మెత్తగా బాగుందా ఏం పెట్టారు వాళ్ళ సన్న బియ్యం అన్నం వంకాయ బంగాళదుంప కూర గుడ్డు ఫ్రై అన్నం ఎలా ఉంది మెత్తగా ఉందా మెత్తగానే ఉంది పొద్దున ఏం ఇచ్చారు పొద్దున్న రాగి జావా రోజు ఇక్కడ తింటావా అన్న ఎస్ సార్ అమ్మ ఏం పెట్టారు వాళ్ళ ఏం పెట్టారు వంకాయ బంగాళదుంప కూర బియ్యం ఎలా ఉన్నాయి బాగానే ఉంది బాగుందా భోజనం బాబు ఎలా ఉంది భోజనం ఎలా ఉందమ్మా రోజు ఫుడ్ చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ క్లాసెస్ కూడా బాగా చెప్తారు రోజు ఫుడ్ బాగుంది మేము పూర్తిగా తింటున్నాం కూడా బాగా ఇవాళ మార్నింగ్ ఏమి ఇచ్చారమ్మా ఈరోజు మార్నింగ్ రాగి జావ ఇచ్చారు బియ్యం ఎలా ఉన్నాయి అన్నం ఎలా ఉంది మెత్తగా ఉందా మెత్తగానే ఉంది బాగా ఉంది సన్న బియ్యం సూపర్ ఉంది వాళ్ళు ఏం పెట్టారు ఈరోజు వంకాయ కర్రీ ఫ్రై చేసిన ఎగ్ రైస్ సారు బాబు భోజనం ఎలా ఉంది సూపర్ ఉంది సార్ బాగుందా గుడ్డు లాస్ట్ టైం ఉడికిన గుడ్డు ఇస్తున్నారు కదా ఇప్పుడు అది ఇలా మసాలా వేస్తే మసాలా టేస్ట్ బాగుంటుంది సార్ బాగుందా ఎస్ సార్ బాగుంది అన్నం ఎలా ఉంది బాగుంది ఏం కూర వాళ్ళ వంకాయ బంగాళదుంప రోజు ఇక్కడ తింటావా చూసుకుంటే ఇటు మిడ్ డే మీల్స్ పథకం సంపూర్ణంగా అమలవుతుందనే చెప్పుకోవచ్చు ఇటు గతంలో ఎలా ఉందో అక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరూ కూడా క్యారేజీలు తినని పరిస్థితి ఇక్కడైతే స్కూల్లో తినకుండా క్యారేజీలు తెచ్చుకునే పరిస్థితి ఉంది మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సన్నబియ్యం పథకాన్ని అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% ఇక్కడ ఈ స్కూల్లో అయితే అమలవుతుందని చెప్పుకోవచ్చు ఇటు చూస్తే పిల్లలు చూస్తే 100% హాజరుతో 100% మిడ్ డే మీల్స్ తింటున్న పరిస్థితి కనపడుతుంది అలాగే ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా మొత్తం అంతా కూడా సన్నబియ్యం కానివ్వండి ఇటు కూర కూడా కానివ్వండి ఎంతో క్వాలిటీతో ఎంత క్వాంటిటీ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ఇటు పిల్లలకి ఎంత కావాలంటే అంత ఎంత సరిపోయిందో అలాగే గుడ్డు ఫ్రై కానివ్వండి ఇటు కర్రీ కానివ్వండి మొత్తం అంతా కూడా పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్గా 100%తో ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది అలాగే వీరికి మధ్యాహ్నం పూట చిక్కీలు ఇస్తున్నారు రోజు మెనూలో ఏదైతే ఉందో ఆ మెనూ ప్రకారం ఇచ్చే పరిస్థితి ఉంది అలాగే ఇటు సోమ బుధ శనివారాల్లో అయితే ఉదయం పూట రాగి జావా ఇటు బెల్లం కలిపింది ఆ రాగి జావను కూడా ఇస్తున్నారు అంటే పిల్లలు హెల్తీగా ఉండడానికి అంటే మొత్తం మీద చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం అయితే ఇటు పిల్లలకి ఇటు మిడ్ డే మీల్స్ పథకాన్ని అయితే 100% అమలు చేస్తున్నారు పిల్లలు పౌష్టికంగా ఉండడానికైతే ఇటు సన్న బియ్యాన్ని కూడా అమలు చేస్తున్నారు అంటే ఇటు తూతు మంత్రంగా అంటే నామమాత్రంగా భోజనం పెట్టే పద్ధతి కాకుండా 100% పిల్లలు భోజనం చేయాలన్న ఉద్దేశంతో పౌష్టికాహారాన్ని కూడా అందించే పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.